జిల్లా పెనుపల్లి మిరగలు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో 29 లక్షలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని ఆమె ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తమను చంద్రబాబు ప్రజల్లోకి పంపిస్తున్నారన్నారు ప్రశాంత్ రెడ్డి. కార్యకర్తలు కూడా ఎవ్వరు గాని ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు. అందరూ కలిసి పనిచేయండి. ఎవరు అలగద్దు, ఇంట్లో కూర్చోవద్దు. ఇది నేను మీకు అందరికి పదే పదే చెప్తున్నాను. అలిగిన దాని వల్ల మీరు 5 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు. మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు అలగాల్సిన అవసరం లేదు. నేరుగా నా దగ్గరకు వచ్చమ్మా, మేము మీకు ఓటేసాం, మీరు మాకు ఈ పని చేయండి, మేము మీ కార్యకర్తలం, మీకోసం మేము పని చేసాం.